ఎవరిని తీసుకొచ్చావే వీళ్ళందరినీ? నిషా చెప్పవే కత్తి తీయమని. ఓకే తీయండి. మాకు 3 కోట్లు ఇస్తేనే నువ్వు ఇంట్లోంచి వెళ్తావు. ఏంటి ఆ పేరేంటి? ఏ రామయ్య ఏంటి? AI రామయ్య. ఏంటి రామయ్య మర్చిపోయారా? చిన్నప్పుడు ఉండేది యాడ్ ఒకటి, అది అలా పెట్టానండి. చాలా టెమటెమలు ఉన్నాయి నీకు. టెమటెమలు కాదండి, ఇది టాలెంట్. ఇది ఏ రామయ్యకి ఏంటి రామయ్యకి ఏమన్నా సంబంధం ఉందరా? మనం కలుపుకుంటే ఉంటది. చెయ్యి, ఇంకా చెయ్యి, ఫోన్ చెయ్యి. ఇప్పటికే చాలాసేపు అయింది. స్పీకర్ లో పెట్టు. అయిపోయిందండి. సార్ వీడియో చూసారా? కొంచెం పని ఉంది సార్తో. కొంచెం అమౌంట్ అవసరం ఉంది. ఒక 3 CR కావాలండి అడ్జస్ట్మెంట్ కి. ఇప్పుడు లేచి వెళ్ళడానికి కూడా లేదు. ఇవల్ల మొహాలు కూడా చూపించు. మనకి ఇక్కడ పని అయ్యట్లేదు కానీ మనం ఒకసారి సార్తో ఫోన్ లో మాట్లాడాలి. మీరు ఇక్కడే ఉండండి, బయటకు. మేమేమన్నా దొరికిపోయామంటే కంపల్సరీ మీ పేరు కూడా చెప్పేస్తాం. ఎవరు లేరేంటి ఇక్కడ? ఎక్కడున్నారు? రేయ్ ఎక్కడున్నారా మీరు? ఎక్కడికి వెళ్ళిపోయావరా? చెప్పెళ్ళు, కనిపించకుండా వెళ్ళిపోతే. మీ దగ్గర డబ్బులు లేవన్న విషయం మాకు అర్థమైంది. అక్కడితో అయిపోలేదు, కానీ మేము మీకు పని చెప్తాం. ఆ పని మీరు కంప్లీట్ చేయాలి. ఏం పని? డబ్బులు వచ్చే పని ఒకటి ఉంది. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏ రిస్క్ ఉండదు, లేకపోతే రిస్క్ ఉండదు. మీకు కామెడీగా ఉందా? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి అవ్వదు మీకు. ఏం మాట్లాడుతున్నారు? కిట్టి ఉండడం ఏంటి? మీకు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అర్థమవుతుందా? అంటే లేడీస్ అందరికి డౌట్ వస్తుంది కదా, మళ్ళీ వెళ్ళకపోతే ప్రాణమే పోద్ది. నువ్వు ముందెల్లా వాలకం మార్చుకుని తొందరగా రా, చూడలేకపోతున్నావు నీ రంగులు. నీకు డిజైన్ చేసిన డ్రెస్ ఇలాగే. పసుపు షాట్ ఎప్పుడు చూడలేదు నేను జీవితంలో. త్వరగా మార్చుకోవాలి. నిజంగా సీఎం తెలుసా? నీ మొహం. వినీత్కి ఫోన్ చేశాను, వెళ్ళలేదా నువ్వు? ముందు అవుట్డోర్ అలర్ట్ అన్నాను. అవుట్డోర్ అలర్ట్ నేను శరత్ మాట్లాడుతున్నానండి. అంటే మా వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏదో కవర్ చేస్తున్నానని. సో నేను ఏం మాట్లాడుతానో దానికి చెప్పినట్టు మాట్లాడిస్తాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తెలియదు నీకు, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. బట్టలు మార్చుకో. బాగా తగులుకున్నారు మనకి. కూర్చోండి. ఓ, మీరు బట్టలు మార్చిస్తారా? నా బట్టలే తేడా అనుకున్నాను, మీరు కూడానా? ఇగో కాస్ట్యూమ్స్ లో నేను ఎవడో మ్యాచ్ చేయలేడు, వచ్చి కూర్చో. కాస్ట్యూమ్సే కాదులండి, అతను చేసిన పనులు ఎవరు మార్చేది. అవునన్నా, ఆయన వీడియోస్ చూసాను నేను, చాలా కళ్ళు ఉన్నాయన్నా. ఓహో, చూద్దాం, అన్ని కళ్ళు వాడదాం. దా, మాకు అదే కావాలి. ఎవరిని ఎవరు వాడుకుంటారో ఆకు తెలుస్తుంది. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత తేడా ఉన్నారేంటి వీళ్ళు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్ పిచ్చ కింద పక్కన పెట్టేది. ఏకలు తెగిపోతే ఎవరింటికి వచ్చి ఎవరిని భయపెడతారా? పక్కన పెట్టు. ఏం తమాషాలు చేస్తారా? శరత్ చెప్తా, ఇంటికి వచ్చి ఎవరిని భయపెడతారా మీరు? శరత్ నువ్వు ఆగు. శరత్ శరత్ పక్కన పెట్టు. నువ్వు తప్పు చేస్తున్నావా? ఇచ్చారా? పెట్టి కత్తి పక్కన పెట్టు. ఎందుకు చెప్తున్నావు? మన అందరు మంచి కోసం చెప్తున్నాం, అర్థం చేసుకోండి. మీకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు? శరత్ ఇంత ఉన్నావు, నాకు భయపెడతా. శరత్ ఆగండి. శరత్ ఇంత ఉన్నాడు వీడు. శరత్ తీరా ఫోన్ చేయరా. వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకో ఫోన్ తీయ ఎవరు తీయక నుంచి చెప్తాను. వీడికి అర్థం కావట్లేదు, నేను ముందే చెప్పా అందుకే. మాట్లాడకండి, మీ ముగ్గురు నాతో మాట్లాడండి. మీరు మాట్లాడడానికి లేదు. మీ పిల్లలు మా కంట్రోల్లో ఉన్నారు. ఆ పిల్లల పేరు ఎత్తితే బాగా చెప్తాను. ఆ పిల్లల పిల్లలు ఇంట్లో లేరు. పోలీసులు ఫోన్ చేయి. ఒక్క నిమిషం, పిల్లల గురించి మాట్లాడుతున్నారు. మీ పిల్లలు ఇంట్లో లేరు. అయితే నీకేంటి? ఎక్కడికి పంపించారో మాకు మీ తెలుసు. పిల్లలు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు. ఒకసారి ఉండు. ఏ డ్రెస్ వేసుకున్నాడు రా? బ్లూ షార్ట్స్, వైట్ టీ షర్ట్.
పిల్లల గురించి మాట్లాడుతున్నాను. చూస్తున్నావు కదా, మ్యాచ్ అయిందా మీ పిల్లల బట్టలకి? మీ పిల్లలు మా కంట్రోల్లోనే ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చాం. మీరు ఇలాంటి ఎగస్ట్రాలు చేస్తేనే ఇబ్బంది అవుద్ది. చెప్పింది చెప్పినట్టు చేయమని 10 సార్లు చెప్పాను మీకు. ఎందుకు అన్ని చేస్తున్నావు శరత్? వినొచ్చు కదా మాటలు. మా దగ్గర తెలివితేటలు వాడద్దు. ఆ కత్తులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. నువ్వు కూడా ఇక్కడ పెట్టు. మేమేం కావాలో చేస్తాం. పిల్లలకి ఇబ్బంది పెట్టొద్దు. చెప్పండి ప్లీజ్. మా పని అయ్యేదాకా మీరు మీ పిల్లలు ఇద్దరు మా కంట్రోల్లోనే ఉంటారు. మేము చెప్పిన పని చెప్పినట్టు చేస్తే ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేదు. మధ్యలో ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేస్తేనే. నేను చెప్తే వచ్చేస్తాను. వచ్చి కూర్చోండి ఫస్ట్. నువ్వు చెప్పింది కరెక్టేరా. మనోడు చాలా తేడాగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది మొత్తం అంతా రికార్డ్ చేద్దాం. చేద్దాం అన్న, సార్ కూడా రికార్డ్ చేయమన్నారు కదా, చేద్దాం. అసలు ఏంటి, ఎందుకు రికార్డింగ్ ఎందుకు చేస్తున్నారు? అసలు మేము ఏం చేయాలి? మాకు క్లారిటీ ఇవ్వండి. రేపు పొద్దున నీ యూట్యూబ్ తెలివితేటలు వాడి మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈ వీడియో తీసుకెళ్ళి నీ యూట్యూబ్ ఛానల్లోనే పెడతాను. మీకు ఏ బ్యాంకుల అకౌంట్స్ ఉన్నాయి? మీకు ఇందాకలే చెప్పాం కదండి, మా అకౌంట్స్ లో ఏ బ్యాలెన్స్ లేవని. ఇందాక మీ అకౌంట్ లో 32,000 చూసాం కదా, 30,000 నాకు ట్రాన్స్ఫర్ చేయండి అన్న. రేపు ఈఎంఐ ఉందన్న. రేపు నీకు ఈఎంఐ ఏ అమ్మాయి లేకుండా చేసేస్తాను. చెప్పండి, మీకు ఏ బ్యాంకుల అకౌంట్స్ ఉన్నాయి? అంటే మాకు ఆల్మోస్ట్ అన్ని బ్యాంకుల అకౌంట్స్ ఉన్నాయి, కానీ అన్ని బ్యాంకుల అకౌంట్స్ కలిపినా ₹1,00,000 కూడా ఉండదు. నీ సీన్ మాకు అర్థమైపోయిందిలే, కానీ నీ నుంచి మాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నీ బ్యాంక్ అకౌంట్స్ ఏ బ్యాంక్లో ఉన్నాయో ఆ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి 60+ ఏజ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో 1 crore ప్లస్ ఎవరికైతే ఉందో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి నీకు పంపించమని చెప్పి. ఏంటి, మీరేమైనా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? అవన్నీ నీకు అనవసరం. ముందు ఫోన్ చేసి చెప్పిన ఇన్ఫర్మేషన్ అడిగి తీసుకో. హలో విజయ్ గారు, నేను శరత్ మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, హై నెట్వర్త్ ఉన్న సీనియర్ సిటిజన్స్ కి థాయిలాండ్ గవర్నమెంట్ ఒక ప్రమోషన్ రన్ చేస్తుందండి. బేసిక్లీ వాళ్ళందరికీ ఫ్రీ థాయిలాండ్ టూర్ తీసుకెళ్తుంది. సో మీరు మాకు కావాల్సిన బ్యాంక్ కదా, మీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే ఇస్తే నేను పాస్ చేస్తాను. కాకపోతే వీళ్ళ అకౌంట్లో మినిమం 1 crore ఉండాలండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించారంటే థాయిలాండ్ గవర్నమెంట్ పంపిస్తాను. ఎలిజిబుల్ వాళ్ళందరూ వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు. యా త్వరగా పెట్టేసేయండి నాకు. ఓకేనండి, థ్యాంక్ యూ. చెప్పాను కదన్న, ఈయన చాలా టాలెంటెడ్ అని. కనపడుతుందిరా, ఈ అసలు మన వైపు ఉండాల్సినాడు అటున్నాడు. కానీ ఎరా మరి ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్నాళ్ళు బ్యాంకాక్ వెళ్ళకుండా ఎలా ఉండిపోయారా? అంటే అన్న, ఎంత గొప్ప టాలెంటెడ్ అయినా పిల్లల దగ్గర పనిచేయదన్న. ఇది నిజమే. అది కరెక్టేలే. ఫోన్ మా బెట్టింగ్ భాస్కర్. మాట్లాడు, స్పీకర్ లో పెట్టు. హలో హలో భాస్కర్. అన్న చెప్పన్నా. అదే ఇందాక చికెన్ షాప్ దగ్గర ఉన్నాను. చెప్పు. అదే నిన్ను ఏదో అడుగుదామని ఫోన్ చేశాను. నువ్వేమో చికెన్ సెంటర్ వాడుతా లివర్ ముక్క కోసం ఫైట్ చేస్తూ నిన్నేం అడుగుతాను రా బాబు నేను. అన్న నీకు తెలుసు కదన్నా నాకు లివర్ మొక్కలు అంటే ఇష్టం అని. అయినా దేని పని అంతే గానీ నీకేం కావాలి చెప్పు. అడుగు. ఒక 3 కోట్లు కావాలరా. అవునా, 3 సరిపోతాయా అన్న? సరిపోతాయి. ఓకే అన్న. చిన్న పంపాలా పెద్ద పంపాలా? ఇది ఏంట్రా, చిన్నవేంటి పెద్దవేంట్రా? అదే అన్న, చిన్నవంటే బ్లూ కలర్ 9 kgs క్రేట్, పెద్దవంటే దేశవాళివి 15 kgs క్రేట్. ఏటి కావాలి నీకు? నువ్వు నీ టమాటా వ్యాపారం, నేను అడిగే కోట్లు రా, క్రేట్లు కాదురా. కోట్లు అంటే నీ దగ్గర మంచిగా ఉంటాయి కదా అన్న బాబు, ఫోటోలు దిగి పెడుతూ ఉంటావు. నా దగ్గర ఎక్కడ ఉంటాయి? నువ్వు ఫోన్ పెట్టరా ఫోన్ నువ్వు. ఎవడ్రాడు క్రియేట్లు అంటాడేట్రా? గొప్ప బ్యాచ్ రా బాబు మీ బ్యాచ్ అంతా. బ్యాంక్ నుంచి ఇంకేం ఇన్ఫర్మేషన్ రాలేదా? ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేయి. చెయ్యి, తొందరగా చెయ్యి, అంత టైం లేదు. డౌట్ వస్తే దాని సార్లు మనం ఫోన్ చేస్తే. నువ్వు బాగానే మేనేజ్ చేస్తావులే కానీ ఫోన్ చేసి అడుగు. సరే, ఓ పని చేయి, ఆ 30,000 నా అకౌంట్ కేసే ముందు చెప్తాను. పుడిచిపారు దొబ్బుతాయి. 3 కోట్ల గురించి మాట్లాడుతున్నా 30,000 గురించి మాట్లాడతారా నువ్వు? అన్న ఈఎంఐ కట్టాలన్నా, రేపటిలోపు బ్యాంకులో ఇంటికి వచ్చేస్తారు. ఎవరురా నువ్వు? ఎక్కడి నుంచి పడుకో చేయండి. రే నీ ఈఎంఐ గోళను ఉండరా నువ్వు ఫోన్ చేయి. అన్నయ్య ఎవర్రా వచ్చింది? తెలియదు, మాకు తెలియదు. ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చావేంటి? రే తలుపు తీద్ది గాని ఏమన్నా టాలెంట్ చూపించావంటే తెలుసు కదా, మీ పిల్లలు మా కంట్రోల్లోనే ఉన్నారు. కత్తులు లోపల పెట్టండి రా. చూస్తాను. వెళ్ళి చూసిరా. నువ్వు ఉండరా, నువ్వు మరీ టాలెంటెడ్ గా నువ్వు, నేనే చెక్ చేస్తా. చూడు. ఇక్కడ రామయ్య ఉన్నాడు, మొదటి కేటు కూడా ఉన్నాడు.
ఎవరు ఆల్రెడీ ఎవర్రా? ఎవరిని పిలిచావు? మీరు వచ్చి చూడండి ఒకసారి. నేను కాల్ చేశాను కదండి మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం. నాకు పెళ్లి సంబంధం సెట్ అయిపోతుంది, సెట్ అయిపోయింది. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. ఏమైంది? ఆడికి కొంచెం ఈఎంఐ కట్టాలి, బుర్ర పని చేయట్లేదు. అలాగే కస్టమర్స్ ఏనా మీకు కూడా? ఏ రామయ్య కోసం వచ్చారండి కస్టమర్స్. ఇద్దరు రెండో పెళ్లి కావాలి. నేను బాగున్నారు కదా. ఇతను వైఫ్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికోసం వచ్చాను. ఇక్కడ కౌన్సిలింగ్ కూడా చేస్తారా మీరు? ఇక మా ఏ టూలు అన్ని కౌన్సిలింగ్ చేస్తుంది. ఆ చిన్న బాబు ఎందుకు వచ్చాడు? ఆ చిన్నబాబు ఈఎంఐలు పే చేయలేకపోతాడంట, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఏం చేయాలని చెప్పి మా ఏని అడగడానికి వచ్చాడు. మీరు టెన్షన్ లో ఉన్నారా అండి? ఏమైంది? ఏం లేదు, మీరు రండి లోపలికి రండి, 10 నిమిషాలు లోపల పట్టుకొని. ఫోన్ ఇక్కడ పెట్టేసి గుర్తుంది కానీ పిల్లలు ఇంకా మా దగ్గర ఉన్నారు. సో హాయ్ హాయ్ అండి. చెప్పండి, ఏంటి మీకు? మా చెల్లికి పెళ్లి సంబంధాలు చూడాలి. ఓకే, మీరు కొంచెం టెన్షన్‌లో ఉన్నారు ఎందుకు? అదే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఓహ్! అంతేలేండి. అందరింట్లో ఉంటుంది గదా! మీకు అలాగ అర్థమైందా? ఈ ప్రాబ్లం వేరులేండి. చెప్పుకోలేని ప్రాబ్లం. పర్లేదులేండి. అయితే చెప్పొద్దు. మా చెల్లి మ్యాచెస్ ఏమైనా చూసారా అండి? అంటే మేము మ్యాచెస్ చూడమండి, ఓహ్! సెట్ చేస్తారా? సెట్ కూడా చేయమండి. మరేం చేస్తారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి, వాళ్ళ రియాలిటీకి తీసుకొని వస్తాం. ఐటీఐ చేసిన వాళ్ళకి ఐఐటి కావాలంటున్నారు, అది ఎలా సెట్ అవుతుంది? అవ్వదు కదా. ఓకే. మీ దగ్గర 2025 అప్డేటెడ్ షీట్స్ ఉన్నాయా? ఏ షీట్స్ అండి? మ్యాచెస్ షీట్స్. అంటే మీకు అర్థం అవ్వట్లేదు, మేము పెళ్లి సంబంధాలు చూడడం, మా దగ్గర ఎవరు ఉండరు. మీకు చెల్లికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను తనకి. మాకు ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఏం లేవు. హైట్ పర్వాలేదు ఏదైనా. బట్ స్కిన్ కేర్ రొటీన్ అది చాలా పర్టికులర్ అండి. రోజు మాయిశ్చరైజర్ రాయాలి, బయటికి వెళ్తే సన్ స్క్రీన్ యూస్ చేయాలి, అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెయిర్ షాంపూ చేసుకోవాలి, మంచి నీట్ అండ్ టైడీ డ్రెస్సులు వేసుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి, రెస్టారెంట్స్కి వెళ్ళాలి, వెన్స్డేస్ పార్టీస్కి రావాలి. వెన్స్డేసా? అవును. ఇంకా కిటీస్ కూడా జాయిన్ అవ్వాలి, కొరియన్ డ్రామాస్, కేపాప్స్ అండ్ బాలీవుడ్ మూవీస్ చూడాలి, డెఫినెట్గా షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అవ్వాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకా హెయిర్ నీట్గా లాంగ్ హెయిర్ ఉండాలి, అది పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఇవన్నీ కూడా మీరు మీ చేయించుకోవాలి. చెల్లి కన్నారా మీ తమ్ముడు కన్నారా? మా చెల్లికి మీరు చెప్తున్నవన్నీ అమ్మాయి రిక్వైర్మెంట్స్ చెప్తున్నారు. మా చెల్లికి అమ్మాయి కావాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అందుకే కదా మీ దగ్గరకు వచ్చాం. మీరు అమ్మాయిని చూస్తున్నారు మీ అవును. చెల్లి కోసం. అవును. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ఇటువంటి క్రైటీరియా మా ఏ ఇంతవరకు ఫీడ్ చేయలేదు. ఇలాంటి ఫీడ్ చేస్తే స్టార్టింగ్ లో నా ఏ క్రాష్ అయిపోతుంది. చాలా కామన్ కదా ఇది. మీరు పెళ్ళేని అడుగుతున్నారు. పెళ్లి చేసుకుంటారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. లెబనీస్ వెళ్ళిపోతారా? వాళ్ళ ఇష్టం మరి. రిలీజియన్ కాస్ట్ ఏదైనా పర్లేదు నాకు. కానీ మా ఏకి ఇంకా నేను ఫీడింగ్ చేయలేదండి. ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్ చెప్పారు కదా, సో నేను మళ్ళీ కూర్చొని ప్రోగ్రామ్ చేసి ఇదో క్రైటీరియా యాడ్ చేయాలి. ఇంతవరకు అబ్బాయికి అమ్మాయిని, అమ్మాయికి అబ్బాయినే చేశాను తప్పితే దొరకడమే కష్టం. అవి దొరకడం కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు అమ్మాయిలకి అమ్మాయిని అడిగితే అసలు నా ఏ తీసుకుంటుందో తీసుకోదో కూడా తెలియదు. అవుతుంది, ట్రై చేయండి. సరేనండి, నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. సరేనండి. సరే మీకు అయిన వెంటనే చెప్తానండి. ఓకే. వ్యాపారం బాగానే చేస్తున్నట్టున్నావు. మరి అలాగే తప్పదు కదా, జీవితం కరెక్టే. ఆడితే కానీ డొక్క ఆడదు. నాకు చూడమన్నా. మరి పోనీ మావాడికి కూడా మంచి సంబంధం చూడొచ్చు కదా. ఏంటి క్యాస్ట్ ఏంటి మీది? రే నువ్వు సిగ్గుపడకరా, చచ్చిపోవాలనుంది. నువ్వు సోదాపి ఆ బ్యాంకర్ దగ్గర నుంచి ఆ లిస్ట్ తెప్పించు. వచ్చింది, అది యాక్చువల్ గా మెసేజ్ పంపించారు. మరి తియ్యి.
హస్బెండ్ వైఫ్ ఇద్దరు alive గా ఉండాలి, ఇద్దరు 60+ అయి ఉండాలి, వాళ్ళకి పిల్లలు ఎవరు ఇండియాలో ఉండకూడదు, అకౌంట్ లో కనీసం ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉండాలి. అలాంటివి ఏమున్నాయి చూసి చెప్పు నాకు. సో వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళ బ్యాలెన్స్, అకౌంట్ బ్యాలెన్స్ 42 lakhs ఉంది. ఎవరి పేరేంటి? పీకే కిషోర్, వైఫ్ సుభద్రాదేవి. ఇద్దరు alive, ఏజ్ 60+. అతను ఏజ్ 68, ఆవిడ 64. పిల్లలు పిల్లలు ఇద్దరు లండన్ లో ఒకరు, దుబాయ్ లో ఒకరు ఉన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అన్నావు? 42 lakhs. వద్దు, 42 lakhs వద్దు, వీళ్ళిద్దరు ఎడ్యుకేటెడ్. అయినా వద్దు. అది 40 ఒక అకౌంట్ తోటి అయిపోదు కదా, మల్టిపుల్ అకౌంట్స్ చూద్దాం, దీంతో స్టార్ట్ చేద్దాం. నేను ఒకసారి సార్తో చెప్పేసి వస్తాను. సరే మాట్లాడు, ఏమన్నారు? ఏంటి ఎందుకు అర్థం అన్నా. అవ్వట్లేదు. ఎలాగో 42 lakhs వస్తుంది కదా, 30,000 నాకు ఈఎంఐ కొట్టిమనన్నా. పశువా మనిషి వారు ఎన్నిసార్లు చెప్పాను 30,000 కూడా నువ్వుని. అగే అన్న కట్టకపోతే నాకు చెక్కేస్తారన్న. చెక్కితే చెక్కించుకో, ఈ మళ్ళీ సోదంతా నా దగ్గర చెప్పక, ఫస్ట్ వచ్చిన పని అవనే. రే చంపేస్తాను మళ్ళీ మాట్లాడేవాడిని. 42 లక్షలు అంటున్నావు నువ్వు, ఏంటి అసలు ఇది? దేనికి 42 lakhs దేనికి తీసుకుంటారేంటి మీరు అలా అడిగేసి? తెలుస్తాయి, ఉండండి మా వాడు. దేనికో చెప్పు. 42 lakhs నీకు ఆంటీ ఈఎంఐ నేను ఇచ్చేస్తాను. రే ఈఎంఐ మాట అయితే నేనే నీకు చెక్కేస్తాను, సైలెంట్ గా కూర్చో నువ్వు. చిన్నపిల్లడు భయపడుతున్నా. ఏం అక్కర్లేదు రే. ప్లాన్ ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. చెప్పాను, సార్తో మాట్లాడాను, మనం అనుకున్నట్టే 42 lakhs తో చేసాం. సరే అన్నారా? స్టార్ట్ చేసేద్దాం అయితే. हेलो मैडम, कॉल मत कट करिए, आपके पति बहुत बड़े ट्रबल में है। 200 కోట్ల BNS 111 మనీ లాండరింగ్ का కేస్ लगाया है. మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఎవరికో చేయబోయి ఎవరికో చేశారండి. ఐఎమ్ రోహిత్ ఫ్రమ్ సిబిఐ. పేకలు తెగిపోతాయి. ఎవరింటికి వచ్చి ఎవరిని భయపడట్లేదు. మీ యాటిట్యూడ్ చూపిస్తాను. ఓకే డన్. ఓకే భయపడతా, మొహం భయపడతా. రావట్లేదే మొహం చూసుకొని చూసుకుంటున్నట్టు భయపడతారు. అమ్మ ఎలా దొంగ అనుకుంటే ఏమంటాను, ఇట్సారి పట్టుకుందాం అంటాం. ఓకే సరే, ఓకే మీరే రెచ్చగొట్టండి, కుట్టిన కొట్టేస్తాను. ఎలా ఉంటుంది సార్ భయం అంటే? మనకు తెలుసుకుందాం ఇప్పుడు. మీకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. నాకు భయపెడతారు. మ్యాచ్ అయిందా మీ అబ్బాయి డ్రెస్ కి? పిల్లలు ఏంటి? భయం లేదు మొహంలో. భయం ఉంది. బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ నానే పెట్టారు సార్. అదే నేను బాగానే పెట్టాను. కొంచెం బాడీ బాడీ వాళ్ళు కొట్టొచ్చుగా. అంత ఉందేంట్రా కత్తి? సైలెంట్ లో పెట్టకుండా నువ్వు అసలు ఈఎంఐ కట్టేద్దాం. రే నువ్వు ఫోన్ చేసి ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్ లో, క్రేజీ వచ్చింది కానీ